పాఠక్ గారు బాగున్నారా? సార్ నమస్తే సెలవా సార్. సెలవా ఈరోజు అవును సార్, అవును ఏడున్నారే? సార్. ఈ గండిగూడెం కాజిపల్లి ఈ ప్రాంతాల్లో ఎన్నిసార్లు విజిట్ చేసిరు? ఎప్పుడు విజిట్ చేసిరు? లాస్ట్ విజిట్ ఎప్పుడు మనది? అంటే రెగ్యులర్ గా నైట్ పెట్రోలింగ్ ఉంటుంది సార్ ఏరియాలో. ఇప్పుడు ఈ కాజిపల్లి విలేజ్ పోయే రోడ్డు పక్కన ఒకటి సిమెంట్ తోటి కట్టిన కాలువ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా శాంపుల్స్ తీసిరా మీరు? కాజీపూడి విలేజ్ ఉంది సార్, ఆ రోడ్ దగ్గర కల్వర్ట్ దగ్గర సీసీ తీసుకున్నాం. లాస్ట్ శాంపుల్స్ ఎప్పుడు తీసిరు మీరు? సార్ లాస్ట్ అదే 1 month బిఫోర్ ఉంది. ఎన్ని రోజులకు ఒకసారి మానిటర్ చేస్తారు ఇక్కడ పొల్యూషన్ మీరు? అంటే సార్ అక్కడ అవతల రెగ్యులర్ గా చేస్తాం సార్. అంటే మనకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక సంపద సార్, ఆ ఏరియాలో ఎవ్రీ మంత్ మనం శాంపిల్ చేస్తాం సార్. ఇక్కడ కూడా ఇక్కడ ఈ రెండు చెరువులు ఈ చెరువుల పక్కన ఉన్న ఈ కాలువ పక్కన ఉన్న మనుషుల్ని ఎప్పుడన్నా అడిగినా వాళ్ళ ప్రాబ్లం ఏంది? గ్రౌండ్ వాటర్ ఎప్పుడన్నా తీసుకురా శాంపుల్స్? గ్రౌండ్ వాటర్ ఈ మధ్యలో తీసుకుంటాం సార్. మనం సర్ఫేస్ వాటర్ చేస్తాం సార్. నేను మీ మెంబర్ సెక్రటరీ రవి సార్తో మాట్లాడాను. ఇప్పుడు 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత రవి సార్ని ఇక్కడికి రమ్మన్నాను ఫిజికల్ గా. గడ్డపోతారం, గండిగూడ ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అవుట్లెట్స్ మీద ఒకసారి మీరు పోలీసు వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసు, స్థానిక ప్రజాప్రతినిధులు, మేము అందరం కలిసి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది, వీళ్ళు మంచిగా బతకాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం అడుగుతలేరు. వాళ్ళు మేము మంచిగా బతకాలంటే మీరు ఏం చేస్తారో అని అడుగుతున్నారు. ఓట్లు వేసిన పాపానికి మీరు మాకు ఏం చేస్తారో అని అడుగుతున్నారు. ఒక్కసారి ఫిజికల్ గా మనం అందరం వచ్చి శాంపిల్స్ తీసుకొని కొంచెం నిజాయితీగా వీళ్ళకి న్యాయం చేయాలి.